వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు మీరు చూడబోతుంది గుంట పునుగులు. చాలా మందికి గుంట పునుగులు అనేవి గట్టిగా వస్తూ ఉంటాయి, అలాగే అతుక్కుంటూ ఉంటాయి. అలా కాకుండా ఎంతో సాఫ్ట్గా ఈజీగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. ముందుగా ఈ రెసిపీ కోసం నేను అట్టుపిండిని తీసుకుంటున్నాను. అట్టుపిండి అనేది కొంచెం పులిసాక తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. దీంట్లోకి నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. దానితో పాటే సన్నగా తురుముకున్న క్యారెట్ ని, అల్లాన్ని యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్ కి సరిపోయేంత ఉప్పుని యాడ్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. పిండిలో ఇవన్నీ ఎంత బాగా కలిసిపోతే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు మనం పిండిని బాగా కలిపేసుకున్నాక ఇలా గుంట పునుగులు వేసే పాత్రని తీసుకోవాలి. ఈ ప్యాన్ ని తీసుకున్నాక వీటన్నిటిలో కొంచెం కొంచెంగా ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఇలా మీరు ఆయిల్ వేసుకున్నాక కూడా మీకు గుంట పునుగులు అనేవి అతుక్కుపోతున్నట్టయితే ఒక బ్రష్ ని తీసుకోండి, లేదంటే ఒక స్పూన్ ని తీసుకోండి. ఇలా మనం ఆయిల్ ని బ్రష్ తో బాగా స్ప్రెడ్ చేస్తే మనకి గుంట పునుగులు అనేవి మాక్సిమం అతుక్కోకుండా వస్తాయి. ఇలా మనం ఆయిల్ ని బాగా స్ప్రెడ్ చేసేసుకున్నాక మనం కలుపుకున్న పిండిని ఒక స్పూన్ తో ఇలా మనం హోల్స్ లో వేసుకోవాలి. గుంట పునుగులు అనేవి సాఫ్ట్గా రావడం కోసం మనం దీని మీద ఇలా మూతని పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వదిలేయాలి. గుంట పునుగులు అనేవి ఇలా మనం 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాక ఇలా కొంచెం ఉబ్బుతాయి. అలా ఉబ్బాయంటే మీ గుంట పునుగులు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అర్థం. టెక్స్చర్ అనేది ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. వీటిని మనం ఈజీగా సెకండ్ సైడ్కి తిప్పుకోవాలంటే మనం స్పూన్ని యూజ్ చేసుకోవచ్చు. స్పూన్ని యూజ్ చేసి ఇలా తిప్పుకుంటే ఈజీగా తిరిగిపోతాయి. ఇలా మనం వీటన్నిటిని సెకండ్ సైడ్కి తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా ఇవన్నీ సెకండ్ సైడ్ కూడా బాగా కాలిపోయాక మనం తీసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ పులి బొంగరాలు అనేవి కొంచెం గట్టిగా వస్తున్నట్టయితే మీ దోసపిండి అనేది సరిగ్గా లేదని అర్థం. దోసపిండి అనేది కరెక్ట్గా వేసుకుంటేనే మీకు పులి బొంగరాలు అనేది కరెక్ట్గా వస్తాయి. మీకు దోసపిండి యొక్క రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియోని రిలీజ్ చేస్తాను. ఇలా మనం ఎంతో ఈజీగా సింపుల్గా పులి బొంగరాలని రెడీ చేసేసుకోవచ్చు. చెప్పిన ట్రిక్స్ ఫాలో అవుతూ మీరు ఇలా పులి బొంగరాలను రెడీ చేసుకోండి. టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది. దీంట్లోకి పల్లి పచ్చడి, కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి, కారం పొడి ఏదైనా బెస్ట్ కాంబోగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.